అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శతాబ్దంన్నర చరిత్ర కలిగినటువంటి పట్టణం. ఈ పట్టణంలో ఆనాటి మా పెద్దలు అక్కడ గౌరపాలెం ముత్రాసు వీధిలో ఉన్నటువంటి ఆ రోజు నిర్మించినటువంటి పురాతనమైనటువంటి బావి ఈనాడు అందులో నీరు తాగడానికి ఏ విధంగానే పనికిరాక కుళ్ళిపోయి అది అనేక రకాల చెత్త చెదారంతో నిండిపోయి ఏదైనా చనిపోయినటువంటి పిల్లులు కానీ కుక్కలు కానీ ఎలుకలను కానీ అందులోనే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు పడేయడం కూడా ఉండడం వల్ల అది పూర్తిగా కలుషితమైపోయి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా మలేరియా, డెంగ్యూ ఇలాంటి వ్యాధులు కలగజేసేటువంటి సూక్ష్మ క్రిములు కూడా అందులో పెరుగుతున్న సందర్భం. మరి అటువంటి నూతిని పూర్తి చేయమని చెప్పేసి మేము అనకాపల్లి తహసీల్దార్ నుండి మొదలుకొని ఆర్డీఓ, జోనల్ కమిషనరు, జిల్లా కలెక్టర్ గారికి కూడా 3 సంవత్సరాల నుండి అదే విధంగా పోరాటం చేస్తూ వినతులు ఇస్తూ ఉన్నప్పుడు మా అదృష్టం కొద్దీ ఈ మధ్య కాలంలో ఒక 2 నెలల కిందట అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు స్పందించి దాని యొక్క వాస్తవ పరిస్థితిని అధికారుల నుండి రిపోర్ట్ రూపంలో తెప్పించుకొని అది పూర్తి చేయదగ్గ నుయ్యని చెప్పేసి నిర్ధారించిన తర్వాత ఆ నూతిని పూర్తిగా కప్పివేయమని అనకాపల్లి జోనల్ కమిషనర్ గారిని ఆదేశించి 2 నెలలు కావస్తుంది. అయినప్పటికీ అనకాపల్లి జోనల్ కమిషనర్ గారు ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని, సంక్షేమాన్ని, అభివృద్ధిని చూడాల్సినటువంటి కమిషనరు అక్కడ ఏమైతే ఆ ప్రజలకు ఏమైతే నాకేం కావాలి, వాళ్ళ ఆరోగ్యం ఏమైతే నాకేం కావాలి, చిన్నపిల్లలకి జ్వరాలు వస్తాయి, చంటి పిల్లల దోమలు కుట్టే జ్వరాలు వస్తాయి, వీటిని కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నటువంటి తీరుకు నిరసనగా ఆయన్ని మేము కూడా అనేక సార్లు కలిసినా సరే అవసరమైతే నా మీద పై అధికారులకు ఫిర్యాదు చేసుకుంటానని చెప్తున్నాడే తప్ప దాన్ని అమలు చేయట్లేదు. అందుకనే 2 వారాల కిందట ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ గారికి మరలా కూడా ఈ జోనల్ కమిషనర్ గారి మీద ఫిర్యాదు చేయడం ధర్మిల జిల్లా కలెక్టర్ గారు సీరియస్ గా అర్జెంటు ఆర్డర్స్ అని చెప్పేసి ఆర్డర్స్ ఇష్యూ చేసినప్పటికీ కూడా ఆయన ఏ విధంగానూ స్పందించకుండా అదే విధంగా నిర్లక్ష్యం వహిస్తున్నాడు. మరి ఈ ప్రాంత ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఈ ప్రాంత ప్రజలకి ఆరోగ్యం దెబ్బతింటే దానికి బాధ్యుడు కమిషనర్ అవుతాడు. మరి అలాంటి కమిషనర్ ఈ ప్రాంతంలో అధికారిగా ఉండడానికి పనికిరాడని చెప్పేసి మేము భావిస్తున్నాం. లేదా ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజల యొక్క గోడు విని ఆ కమిషనర్ చేత ఆ పాడుపడ్డ నూతిలో ఉన్నటువంటి ఆ చెత్త చెదారాన్ని పూర్తిగా కప్పేసి నూతిని పూర్తి చేయాలని చెప్పేసి కోరుతూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం. నా పేరు గంటా శ్రీరాము, సిపిఎం మండల కార్యదర్శి. ఈరోజు అనకాపల్లి పట్టణంలో ముత్రాసు వీధిలో రామాలయానికి చెందిన ఈ భూముల్లో మూసివేయమని ఒక కమిటీ వేశారు. టెక్నికల్ కమిటీ రిపోర్ట్ ప్రకారం కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలు కూడా ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆదేశాలు అమలు చేసింది. ఇద్దరికి ఇచ్చారు అందులో డైరెక్షన్. ఒకటి మున్సిపల్ కమిషనర్ గారికి అనకాపల్లికి, అదే విధంగా ఎలక్ట్రికల్ ఏఈకి ఇచ్చారు. ఏఈ గారి వెంటనే కలెక్షన్ కట్ చేసి అమలు చేశారు. మున్సిపల్ కమిషనర్ గారు అమలు చేయలేదు. ఈఈ గారి పేరు చెప్తున్నారు. ఆ ఈఈ గారట వాళ్ళకి ఏదో బంధువులట, ఆ బంధువుల తాలూకులు ఉన్నారని చెప్పి ఆయన కమాండ్ అయిపోయి ఈ రోజు దీన్ని చేస్తా ఉన్నారు. ఈ కమ్యూనిటీ ప్రకారంగా అదేవిధంగా బంధుత్వాలు పేరుతో ఈ రోజు ఆయన చెప్పిన నాటకాలకి ఈ రోజు కమిషనర్ గారు నిర్లక్ష్యం. ఏమంటే కమిషనర్ గారు ఈ గారి మీద చెప్పేస్తున్నారు. ఈ గారు కాదు కదా, ఇక్కడ బాధ్యత వహించాలి. చేయకపోతే ఆయన సోకాజ్ నోటీస్ ఇవ్వాలా, అంతే తప్పగానే అక్కడ అమలు చేయకుండా ఉంటే మాత్రం ఊరుకోం. భవిష్యత్తులో దీన్ని చేస్తాం. అంతవరకు కూడా ఇక్కడ నుంచి కదలం. ఇప్పుడు కమిషనర్ గారు మేము మొత్తం ముందుగా తెలిసి ఎక్కడికి వెళ్ళిపోయి ఆ పేరు చెప్పి, ఎందుకంటే గేవెన్స్ జరుగుతా ఉంది. గేవెన్స్ లో ప్రతి ఒక్కరు వస్తా ఉంటారు పెద్ద వాళ్ళందరూ ఈ రోజు తీసుకోవాలి. కానీ ఇక్కడ అనకాపల్లి ఆఫీసులో గేవెన్స్ కూడా ఈ రోజు అమలు చేయలేదు. ఇంత నిర్లక్ష్యంగా ఎవరైస్తున్న కమిషనర్ గారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.